ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామమున మీ అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నాకు దయచేసిన ఈ మంచి అవకాశమును బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కేవలము ఆ పరిశుద్ధమైన దేవునికి మాత్రమే చేరుగా. ఈ రోజు వాక్య ధ్యానము నిమిత్తము మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. తెరిచి అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 3వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో చూడవలసిందిగా ప్రభు నామం పేరిట మనవి చేస్తున్నాం. అదేమిటంటే, అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. అపోస్తుల కార్య 28వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నాం. అక్కడంట అపోస్తుల కార్యాల్లో ఇక్కడ పౌలు గారు ఒక పుల్లలను ఏరి ఎప్పుడైతే ఆ నిప్పుల మీద వేశాడో ఆ వేడికంట ఒక సర్పము బయటకు వచ్చి పౌలు గారి చెయ్యినంట పట్టుకుంది. ఈ యొక్క 28వ అధ్యాయం మనం గమనిస్తున్నప్పుడు ఆ యొక్క పౌలు గారు మరి ఇతరులు కొంతమంది రోమా పట్టణానికి బయలుదేరి వెళ్తుంటారు. ఆ సమయంలో అనేకమైన కష్టాలు అనేకమైన ఉపద్రవాలు గుండా వెళ్ళి ఒక తుఫాన్ నుంచి వారు మరలా బయటపడి మెలితే అనే ద్వీపానికి వారు చేరుకుంటారు. ఆ మెలితే ద్వీపంలో ఉన్న ప్రజలు ఎటువంటి వారంటే వారందరూ కూడా అనాగరికులు అంట. వారు అనాగరికులుగా ఉన్నప్పటికీ కూడా పౌలు గారికి మన ఇతరులందరికీనంట ఎంతో ఉపచారం చేశారంట, ఎంతో సహాయం చేశారంట, ఎంతో మేలు చేశారని మనము ఆ 28వ అధ్యాయం చదువుతున్నప్పుడు మనము గమనించగలము. అక్కడ వాతావరణం బాగా చల్లగా ఉండడం ద్వారా వారు ఏం చేశారంటే ఒక నిప్పులతో ఒక మంటను వారు ఏర్పరిచారు. నిప్పులతో ఒక మంటను ఏర్పరిచిన తర్వాత పౌలు గారు అక్కడ మౌనంగా ఖాళీగా ఉండకుండా ఆ చుట్టూ ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి కొన్ని పుల్లలను ఏరుకొని ఏం చేశారంటే ఆ మంట మీద పౌలు గారు వేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆ మంట మీద వేసినాడో ఆ మంట మీద వేసిన తర్వాత ఆ వేడి కంట ఆ కాక కంట అందులో నుంచి అప్పటి వరకు మౌనంగా ఉన్న ఒక సర్పము బయటకు వచ్చి పౌలు గారి చెయ్యిని పట్టుకుందంట. ఎప్పుడు ఈ సర్పము పౌలు గారి చెయ్యిని పట్టుకుందంటే ఆ మంట వేడిగా ఉన్నప్పుడు, ఆ మంట తీవ్రత వేడిగా ఉన్నప్పుడు ఏమైందంటే, లేకపోతే ఆ పొల్లలు మండుతూ ఉన్నప్పుడు అంట ఈ యొక్క సర్పము బయటకు రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ రోజున ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన ముందు పెట్టాడంటే, అక్కడ సర్పము ఎప్పుడు బయటకు వచ్చిందంటే ఆ వేడిగా ఉన్న సమయంలో సర్పము బయటకు రావడం అనేది జరిగింది. ఇక్కడ సర్పము అనేది దేనికి సాదృశ్యం అంటే ప్రతి మానవ జీవితంలో ఉన్న పాపానికి సాదృశ్యం. అది ఎటువంటి పాపమైనా కావచ్చు. అది మన యొక్క ఆలోచనల ద్వారా చేసే పాపము కావచ్చు, మన క్రియల ద్వారా చేసే పాపం కావచ్చు, లేదా దేవునికి అవిధేయంగా ఏదైతే కార్యాలు చేస్తున్నామో అవన్నీ కూడా పాపములుగానే కనబడుతూ ఉంటాయి. ఎప్పుడు ఆ పాపము మనలో నుంచి బయటికి వెళుతుందంటే మనలో మండే స్వభావం ఉండాలి. మండే స్వభావం అంటే దేవునికి దగ్గరగా జీవించే వారం ఉండాలి, దేవునికి మరింత ఇష్టంగా జీవించే వారం ఉండాలి. మన జీవితము దేవునికి నచ్చిన గుణాలతో ఎప్పుడైతే ప్రతిరోజు నింపబడుతూ ఉంటుందో, ఆ ఉజ్జీవం ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఆ మంట ద్వారా ఆ ఆత్మీయ మంట ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడే దేవునికి విరుద్ధమైన సర్పములుగా ఉన్న కార్యాలు మనలో నుంచి బయటకు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ మాటలు వింటే నా ప్రియమైన సహోదరుడా, ఈ రోజు ఇదే జ్ఞాపకం పెట్టుకుందాం. నీలో నాలో సర్పము లాంటి కార్యాలు, సర్పము లాంటి పాపపు కార్యాలు మనలో నుంచి బయటకు పోవాలంటే నీలో నాలో ఆ ఆత్మీయ మంట ఉండాలి. మనం మండుచూ ఉండాలి. మనము చల్లారిపోయిన వారికి ఉన్నట్లయితే మనలో ఇంకా పాపపు లక్షణాలు పెరుగుతాయి, కానీ పాపపు లక్షణాలు తరగవు. మనలో ఉన్న ఆ సర్పము లాంటి పాపపు లక్షణాలు బయటకు పోవాలంటే మనం ఎప్పుడు కూడా మండుతుండాలి. అందుకే పరిశుద్ధ గ్రంథం ఒక మాట ఉంటుంది కదా, ఇర్మియా గ్రంథం మనము 23వ అధ్యాయం 29వ వచనం 23వ అధ్యాయం 29వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. అదొకసారి చూద్దాము. 23:29 నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. దేవుని మాట అంట అగ్ని వంటిది. ఇంకొక మాట చూద్దాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో ఈ విధంగా ఉంటుందో చూద్దాం మనం. ఏలయనగా మన దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ దహించి దేవుణ్ణి మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆ అగ్ని లాంటి దేవుని మాటలు మనలో నింపబడుతుంటాయో
అప్పుడు మాత్రమే మనలో ఉన్న ఆ పాపపు లక్షణాలు, ఆ సర్పము లాంటి పాపపు లక్షణాలు బయటకు పోవడం అనేది జరుగుతుంది. అక్కడ మెలితే ద్వీపంలో ఎప్పుడైతే ఆ కట్టెలు మండుచు ఉన్నాయో అప్పుడు మాత్రమే ఆ సర్పము బయటకు వచ్చింది. ఆ కట్టెలు మండుచు లేకుండా, అవి ఒక మంట తీవ్రత లేకుండా ఉన్నప్పుడు ఆ సర్పము అందులోనే ఉంది. ఈ రోజున నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నా ముందు దేవుడు ఇదే మాటలు పెడుతున్నాడు. నువ్వు ఆత్మీయంగా చల్లారిపోయిన వాడిగా ఉన్నట్లయితే నీలో నాలో దాగి ఉన్న ఆ సర్పము లాంటి పాపాలు ఇంకా మనలోనే ఉంటాయి. అవి ఉండడం మాత్రమే కాకుండా మనం ఎప్పుడైతే చల్లారిన స్వభావంగా ఉంటామో ఇంకా అనేకమైన పాపాలు మన జీవితంలోనికి రావడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. కానీ ఒకవేళ నీవు నేను కనుక ఆత్మీయ మంటలో ఉన్నప్పుడు, ఆ దహించు అగ్ని అని దేవుని కలిగి ఉన్నప్పుడు, ఆ యొక్క అగ్ని లాంటి మాటలు ప్రతిరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న ఆ సర్పము, అలాంటి పాపాలు బయటకు పోవడానికి ఆ దహించు అగ్ని అని దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆ దహించు అగ్నిగా ఉన్న దేవుని మాటలు మనకి ఎంతగానో తోడ్పడతాయి. కాబట్టి ఈ రోజున ఒకటే పరిశుద్ధాత్మ మన ముందు పెడుతున్నాడు. మనలో ఉన్న పాపాలు ముందుకు పోవాలంటే, బయటకు పోవాలంటే ఆ దహించు అగ్ని అయిన దేవుడు మనలో నిత్యము వెలుగుతుండాలి. మనలో ఆ ఆత్మీయ మంట, ఆ ఆత్మీయ ఉజ్జీవము ప్రతిరోజు కూడా ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా మనలో ఉన్న పాపాలు బయటకు పోవడానికి ఎంతగానో అవకాశము ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఆత్మీయ ఒకవేళ చల్లారిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో, ఆత్మీయంగా దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో, ఉజ్జీవము లేకుండా ఒక నిర్జీవంగా కనబడుతున్నావేమో, ఇప్పటికైనా దేవుని యొక్క సహాయమును కోరుకుని ఆయన కృప ద్వారా మనము ఆత్మీయంగా ఒక మంటను కలిగి ఉందాం. దేవుని కోసం రోషంగా బ్రతుకుదాం. ఎప్పుడైతే అటువంటి రోషాన్ని నీవు నేను కలిగి ఉంటామో దేవుని విషయంలో, ఖచ్చితంగా మనలో ఉన్న ఆ పాపపు సర్పాలు అన్నింటినీ దేవుడే తన శక్తి ద్వారా బయటకు తీసివేసి దేవుడు మన జీవితాలను ఆత్మీయంగా మరింత బలపరచును గాక. దేవుడు మనందరినీ ఆశ్రయించును గాక. ఆమేన్.